నమస్కారం గురుగారు. హారిత గారు నమస్తే అండి. గురుగారు, మిథున రాశి వాళ్ళు కూడా అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. సో మిథున రాశి వాళ్ళకి కొన్ని రోజుల నుంచి చూసినట్టయితే కొంచెం అబ్స్టాకిల్స్ అటు ఇటుగా ఉంది వాళ్ళకి, మిశ్రమంగా ఉన్నాయి ఫలితాలు. మరి ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ప్రత్యేకంగా ఈ నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? ప్రతి 12 రాసుల వాళ్ళకి ఈ మంత్ చాలా డైనమిక్గా చేంజెస్ ఉంటాయండి. ఈ సంవత్సరమే ఉంటాయి, ఎందుకంటే ఈ సంవత్సరంలో శని మారుతున్నారు, తర్వాత మీలో రాహుకేతువులు, గురువు కూడా మారుతూ ఉన్నారనమాట. సో వాటి గురించి మనం ఫుల్ అంత వీడియో ఇయర్ 2025 గురించి చేద్దాము. అయితే ఇందులో మీరు అడిగిన విధంగా కనుక చూసుకుంటే 2025 బిగినింగ్ మంత్ అయినా జనవరి ఎలా ఉందో చూద్దాం. మనకి జనవరి మంత్ కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఈ మిథున రాశిలో ఉన్న నక్షత్రాలు కనుక చూసుకుంటే మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాలంతా మనకి మిథున రాశిలో ఉంటారు. అంతేకాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఎవరి పేరైనా కనుక బాగా పాపులర్, అందరు పిలిచే కనుక పేరు ఉంటే వాళ్ళది కూడా మిథున రాశిని మనం తెలుసుకోవాలి. అయితే ఇందులో మనకి గ్రహస్థితి అంటారు, అంటే ప్రజెంట్ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ రాశిలో ఉన్నాయి అని తెలుసుకుంటే వాటి యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎలా ఉందో మనం తెలుసుకోవచ్చు. ఇందులో కనుక చూసుకుంటే సూర్యుడి సంచారం మకర రాశిలో 14వ తారీఖున వెళ్తున్నారు. మనకు తెలుసు, అది మకర సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకుంటాం. తర్వాత బుధ సంచారం ధనుసు రాశిలో, శుక్ర సంచారం కుంభరాశిలో, కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో తిరోగమనంలో జనవరి 21న ప్రవేశిస్తున్నారండి. అంతకుముందు వాళ్ళు కర్కాటక రాశిలో ఉంటారు. మిథున రాశి కనుక చూసుకుంటే మనకి మహర్షులు ఒక గొప్ప జ్యోతిష శాస్త్రంలో ఒక గొప్ప కాన్సెప్ట్ ఇచ్చారండి. దీన్ని ఏమంటారంటే సూక్ష్మ గోచారం, లఘు గోచారం అంటారు. దీని ప్రకారం సూర్యుడు మారకముందు, మారిన తర్వాత కనుక చూస్తే, అంటే గ్రహం మారిన తర్వాత మారకముందు కనుక చూసుకుంటే ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఫస్ట్ 14 days ఎలా ఉంటుందంటే యాత్ర, ధనచ్ఛేదం, విజయం, సంపద అని చెప్తారు. అంటే మిథున రాశి వాళ్ళకి ఈ మంత్లో ఫస్ట్ 15 daysలో సంపదలు చాలా బాగా వచ్చేస్తాయి, వాళ్ళు అనుకునేవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా విజయవంతంగా ఉంటుంది ఈ మంత్. ధనచ్ఛేదం, ఎక్కువగా ప్రాపర్టీని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా యాత్ర, ఎవరైనా కనుక తీర్థయాత్రలు చేయాలనుకున్నా, పుణ్యక్షేత్రాలు చేసుకున్నా కానీ ఈ టైంలో వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి మారిన తర్వాత, సూర్యుడు మారిన తర్వాత వీళ్ళకి అంత అనుకూలంగా ఉండదు అనమాట. ఎందుకంటే సూర్యుడు 8th హౌస్లో ఉండటంతో కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనచ్ఛేదం, విరోధం, స్త్రీ సుఖాప్తి అని చెప్తారు. అంటే మనకి ఏదైనా కనుక పని చేస్తే అందులో విరోధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనం నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి భార్యాభర్తల మధ్య చాలా చక్కటి అన్యోన్యత ఉండి ఒకళ్ళు బాగా సహకరించుకొని ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా చాలా లాభం ఉంటుందని చెప్పుకోవాలి. జెంట్స్ అయితే కనుక లేడీస్ వరకు చాలా చక్కగా లాభం ఉంటుందని చెప్పుకొని చెప్తారు. ఇది మనకి సూక్ష్మంగా కనుక చూసుకుంటే. అయితే మనకి ప్లానెట్ వైజ్ కనుక చూసుకుంటే గోచారం ప్రకారం సూర్యుడు వీళ్ళకి ఈ మంత్లో ఛాలెంజింగ్గా ఉంటారు అనమాట. అందులో పర్టికులర్గా సూర్యుడు యొక్క ప్రభావం 15th నుంచి 25th వరకు జనవరి 10 days ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లం ఉంటుందంటే మనకి దుర్దోష శత్రు సంవాదో గమాగమన వ్యధ దుఃఖవార్తం శృతం చైవ అష్టమస్తో యథా రవి అని చెప్తారు. అంటే 8వ ఇంట్లో సూర్యుడు రవి కనుక ఉంటే వీళ్ళు దుఃఖ వార్తా శృతం, వీళ్ళకి దుఃఖం కలిగించే వార్తలు లేని అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది కూడా డేట్లు గుర్తుపెట్టుకోండి, 14th నుంచి 25th వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గమన వ్యధ, ఏదైనా ప్రయాణాలు కానీ ఇంకోటి కనుక చేస్తే అందులో వీళ్ళకి ఎక్కువగా కలిసి రాదనమాట. అంటే వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా శత్రు సంవాదు, శత్రువులతో పోయేసి అనవసరం గొడవ పెట్టుకొని వీళ్ళ మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దుర్దోషం, అంటే వీళ్ళకి ఏమంటే దురుద్దేశం, అంటే చెడ్డ పనులు చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. శత్రువులు పోయి వృధాగా గొడవలు పెట్టుకోవటం ఈ టైం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఈ మంత్ చాలా అవసరం. అంతేకాకుండా మనకి కుజుడు కూడాను వీళ్ళకి 2nd హౌస్లో, 5th హౌస్లో, 9th హౌస్ను చూస్తూ ఉన్నారు. ఇది కూడా అంత అనుకూలంగా లేదని మనం చెప్పుకోవాలి. ఎలాంటి ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువగా ఉందంటే వీళ్ళకి దేహ బలం తగ్గిపోవటం, శారీరకంగా కొంచెం వీక్గా ఉండటము, తర్వాత మనసులో ఏదో ఒక బాధతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చేపట్టి పనులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా దుర్మార్గుల సహవాసం, వీళ్ళు అనవసరంగా పోయి వేరే వాళ్ళతో బ్యాడ్ కంపెనీ అంటారు చూడండి, వాళ్ళతో పోయేసి ఫ్రెండ్షిప్ చేసుకోవటం, వృధాగా వీళ్ళు టైం వేస్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఉన్నవాళ్ళ ఆల్రెడీ లేకపోతే కొత్త స్నేహాలు అంటున్నారు గురుగారు? ఈ నెలలో వాళ్ళు ఇంటరాక్ట్ అయితే దుష్టులతోటి,
దుష్టులతోటి. అంటే వీళ్ళ మైండ్ పోయేసి ఏ పని లేకుండా అక్కడ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే దుష్టుల దగ్గర మనం వెళ్ళామో మన గౌరవ ప్రతిష్టలు పోతాయి, మన టైం కూడా వేస్ట్ అవుతుంది. అందుకని గమనించుకొని నిజంగా వీళ్ళని కలవటం అవసరమా, మనకు ఇంపార్టెంటా అనేది మనం చేయడం చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యమైతే తప్ప కలవకూడదు. అవును, బెటర్. మనకి సత్సంగ్ అంటారండి, సాధు సాంగడం అంటారు. ఓకే, మనుషులు కూర్చుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. మీరు క్వశ్చన్స్ అడుగుతారు కదా, ఆ క్వశ్చన్ బట్టి నా మైండ్ అంతా ట్యూన్ అయి ఉంటుందండి. అలానే నేను చెప్పేదాని యొక్క ప్రభావం మీద కూడా ఉంటుందండి. మనం ఏమనుకుంటా అంటే మన ఇద్దరే మాట్లాడుకుంటా ఉంటాం కాదండి, నేచర్ కూడా ఉంటుంది. సూక్ష్మ రూపంలో ఉండి జ్యోతిష్యులు అందరూ అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటామంటే బ్యాడ్ కంపెనీతో చెడ్డ వ్యక్తితో కలిసినప్పుడు ఎవరు చూడలేవని మనం ఏదో పనులు చేసామనుకోండి, ఆ తర్వాత అందరికీ తెలిసిపోతుందండి. నేచర్ ఉంటుంది కదండి. అందుకని దుష్టులతో సహవాసం చేయవద్దు అని మనకు చెప్తూ ఉంటారండి. అందుకని సాధు సంకణం, తర్వాత సత్సంగ్, మంచి వాళ్ళని కలవటము, తర్వాత పవిత్రమైన మనుషులను కలవటము, తర్వాత మంచి వాళ్ళని కలుస్తూ ఉంటే మన లైఫ్ కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. బట్ ఈ రాశి వాళ్ళకి అన్ఫార్చునేట్ థింగ్గా కఠినంగా మాట్లాడటం, దుష్టులతో సహవాసం చేయటం, వేరే వాళ్ళకి హాని చేయటం, శత్రువులతో వీళ్ళపై గొడవలు పెట్టుకోవటం, ఇది ఎక్కువగా సూర్యుడు ప్రేరేపిస్తాడు, కుజుడు కూడా ప్రేరేపిస్తాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళకి అన్న వస్త్రాదులకి కటకట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శరీరం అంతా ఎండిపోయినట్లు కొంచెము అంటే టూ మచ్ టైర్డ్నెస్గా ఉండే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అదే మనకి శుక్రుని కనుక చూసుకుంటే వీళ్ళకి చాలా చక్కటి, ఎందుకంటే ఫస్ట్ 2 గ్రహాలు అంత అనుకూలంగా లేవు వీళ్ళకి. అయితే శుక్రుడు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నారు. ఏ విధంగా అంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో, వస్త్రలాభో మహారోగ్యం గురుభక్తి స్వధర్మకృత్వం చిత్తశుద్ధి అభీష్ట సిద్ధార్థ అని చెప్తారు. సిద్ధార్థ అని చెప్తారు. అంటే ఏమంటే ఈ మంచి ఆరోగ్యంగా ఉంటారు, గురువులపై భక్తి ఉంటుంది, పెద్దవాళ్ళని చక్కగా గౌరవిస్తారు, స్వధర్మాన్ని పాటిస్తారు. వాళ్ళకి ఎప్పటి నుంచో కనుక మంచి మంచి పనులు చేయాలనుకుంటే ఆ పనులన్నీ చక్కగా చేసుకుంటారు, అనుకున్న పనులన్నీ అనుకున్నట్టు సాధించుకుంటూ ఉంటారు, సుఖ సంతోషాలుగా ఉంటారు, పెద్దవాళ్ళతోటి గౌరవ మర్యాదలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళు బయట వెళ్ళి కలిసే టైం వేస్ట్ చేసుకునే కూడా గురువులతోటి, తర్వాత బంధువులతోటి, పుత్రులతోటి ఇలా అందరూ కలిసి కూర్చొని తర్వాత తీర్థయాత్రలు చేయటం, ఇలా ఆధ్యాత్మికంగా కనుక ఉండగలిగితే ఈ మంత్రులకి చాలా బాగుంటుంది. గురుగారు, మరి మిథున రాశిలో ఉన్న నక్షత్రాల ప్రకారం ఫలితం ఎలా ఉండబోతుంది? మనకి హరిత గారు, మనకి మహర్షులు ఒక గొప్ప జ్ఞానాన్ని మనకి ఇచ్చారండి జ్యోతిష రూపంలో, జ్యోతిష జ్ఞానంలో. అందులో చాలా కాన్సెప్ట్, టూల్స్, టెక్నిక్స్ అన్నీ ఉంటాయండి. ఇందులో అంగగోచారం అని ఒక బాగా పాపులర్గా ఉండి ఎక్కువ మంది వాడే ఇదనమాట. ఈ ప్రకారం చూసుకుంటే నక్షత్రం వైజ్ కూడా మనకు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇందులో మృగశిర నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి 2 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది, 2 విషయాల్లో చాలా ఛాలెంజింగ్గా ఉంది. వీళ్ళకి ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే వీళ్ళకి వస్త్రలాభం, చక్కగా బట్టలు కొనుక్కోవటం, షాపింగ్ చేయటం, ఇవన్నీ బాగుంటుంది. రాజ్యలాభము, వీళ్ళకి అధికారం వృద్ధి అవుతుంది, ప్రమోషన్స్ వచ్చేస్తాయి. తర్వాత ఎవరైనా పొలిటీషియన్స్లో కానీ ఉన్నా కానీ వాళ్ళకి కొత్త కొత్త పదవులు రావటము, లేదంటే మేనేజర్ లెవెల్లో, బాస్ లెవెల్లో ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వీళ్ళకి పొజిషన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు బిజినెస్ కూడాను ఈ టైంలో న్యూగా ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇది కూడా బుధుడు వల్ల, తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి, రాజకీయం వాళ్ళకి చాలా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. తర్వాత మనకి 2 ఛాలెంజెస్లు ఏమంటే, ఒకటి దరిద్రము, కలహము, ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అవుతారు, గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే 3 విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది, 3 విషయాల్లో నెగిటివ్గా ఉంది. పాజిటివ్గా ఎక్కడ ఉందంటే అండి వస్త్రలాభం, రెండోది రాజ్యలాభము, మూడోది ఏదైనా కనుక పని కనుక చేయదలుచుకుంటే ఆ పని చక్కగా అవుతుంది. అయితే నెగిటివ్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే వీళ్ళకి దరిద్రము, కలహము, మరణము అని చెప్తారు. అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జనవరి 12 వరకు గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 12 నుంచి మంత్ ఎండ్ వరకు మరణం అంటారు. అంటే మరణం అంటే శారీరకంగా చనిపోతారని కాదండి, అంటే వీళ్ళకి అలా ఒక సంబంధం లాగా అట్లాంటి వాతావరణం వీళ్ళకి వచ్చేసి ఉంటుంది. అది వాళ్ళ అసంతృప్తిగా గడుపుతారని, అసంతృప్తిగా, లేదంటే ఒక క్రైసిస్ అంటారు. ఓకే, వాళ్ళు బిజినెస్ చేస్తారు, ఉన్నటువంటి కొలాప్స్ అయిపోయింది, అయ్యో పోతుంది అన్న ఫీలింగ్ వచ్చేసింది, లేదంటే మనకి వెళ్తే ఏదో అవుతుంది, నేను అసలు ముందు ఉంటాను లేదని ఈ టైప్ ఫీలింగ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ వైబ్లో ఉంటారనమాట. కరెక్ట్, నెగిటివ్ వైబ్లో ఉండేసి ఏదైనా నెగిటివ్ జరిగే అవకాశం కూడా ఏదైనా ఉంటే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళకి బాగా ఇష్టమైనవి, వీళ్ళు బాగా ఎప్పటి నుంచి చేస్తున్న పనులు కానివ్వండి, ఇలాంటి వాటిలో ఒక క్రైసిస్లో పడిపోయి అసలు ఏంటి అన్న సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది చాలా చక్కగా గమనించుకోవాలండి. అలానే పునర్వసు వాళ్ళకి 2 పాజిటివ్గా ఉండి 2 ఛాలెంజింగ్గా ఉంటాయి. ఫస్ట్ ఎందులో పాజిటివ్గా ఉంటుంది, వీళ్ళకి రాజ్యలాభం ఉంటుందండి, వస్త్రలాభం కూడా ఉంటుంది. అయితే వీళ్ళకి కూడాను ఫైనాన్షియల్ క్రైసిస్, దరిద్రం అని చెప్తారు. రెండోది వీళ్ళకి మరణతుల్య సిచ్యువేషన్ అని చెప్పేసి
ఏదో ఒక క్రైసిస్లో పడి ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని బట్టి గమనించుకోవాలి. అంతేకాకుండా మనకి లత్త అని అంటారండి. ఇందులో మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనము, గాయాలు, వీళ్ళకి బాగా కంపెనీ లగ్జరీగా హ్యాపీగా ఉండేది ఏదో ఒకటి వీళ్ళకి సపోర్ట్ చేసేది పని చేయకుండా వీళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గాయాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి గాయాల అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది, గమనించుకోవాలి. పునర్వసు నక్షత్రం వాళ్ళకి మానసిక ఒత్తిడి ప్లస్ శరీరానికి గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకు కూడాను ఉత్తర పాల్గొని నక్షత్రంలో వీళ్ళకి రాహు ఉండటం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉందండి. గురుగారు మరి వీటి పరిహార మార్గాలు కూడా చెప్తారా? వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుందండి. అన్ని పరిహారాలు అందరికీ వర్కౌట్ అవ్వదనమాట. వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుందండి. ఎవరైనా పొలిటిక్స్లో ఉండి లేదంటే సీనియర్ మేనేజర్లో ఉండి సి లెవెల్లో ఉండి ఒక లీడర్షిప్ నాయకత్వం ఉన్న వాళ్ళు కనుక మంచి ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఆల్రెడీ పాజిటివ్గా ఉంది. వీటితో పాటు వీళ్ళకి రాజశ్యామలాగం కనుక చేయించుకోగలిగితే చక్కగా రాజకీయ నాయకత్వం కానివ్వండి, రాజ్య లాభం బాగా చూపిస్తుంది. పొలిటికల్గా ఉండేవాళ్ళు, బాస్ పొజిషన్లో ఉండేవాళ్ళు, తర్వాత బిజినెస్లకి హెడ్లు ఉండేవాళ్ళు, ఈ రాజ్యానికి అమ్మవారి కృపా కటాకం చాలా బాగుంది ఈ టైంలో. ఇది చేయించుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఎవరైనా కనుక ఎక్కువగా ఫైనాన్స్ మొత్తంలో నష్టాలు అవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళకి కుబేరు పాశుపత హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. లేదంటే మిగతా వాళ్ళంతా కానీ మనకి కనకదార స్తోత్రం చదువుకున్నా కానీ చాలా బాగుంటుంది. తర్వాత కలహం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు శ్రీశైలంలో మనకి చండీ పారాయణము, చండీ హోమం అక్కడ చేస్తారండి. అక్కడ కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. మిగతా వాళ్ళంతా ఏమైనా వేరే ఒడిదుడుకులు కనుక ఉంటే మహన్యాసపరక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకుంటే వాళ్ళకి ఇన్స్టాంట్గా తక్షణం వాళ్ళ మానసిక బాధలు, శారీరక బాధల నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. అంటే గురుగారు ఇక్కడ వాళ్ళకి ఆర్థిక సమస్యలు ఉంటాయని కూడా చెప్పారు కదా, మరి ఇంత హోమానికి ఎక్కువ ఖర్చు అవ్వచ్చు. ఇది కాకుండా ఇంకా ఇంట్లో రోజువారీగా వాళ్ళు సింపుల్గా చేసుకునే ఏమైనా పరిహారాలు ఉన్నాయంటారు? అదేంటంటే మనకి సమస్య తీవ్రతను బట్టి మనం అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి 4 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దానికి 4 కోట్ల అమౌంట్ చాలా పెద్దది. అందులో హోమాలకి వాటికి ఖర్చు పెట్టడం తప్పేం లేదు. కొంతమందికి 40,000 50,000 ఉంటుంది. అంత పెద్ద హోమం అంటే వచ్చేదే తక్కువ, ఇంకా హోమాలకి ఎడకూడదు. అందుకని అందుకు ఏం చేస్తారంటే మనకి ఏం చెప్తారంటే స్తోత్రాలు, మంత్రాలు, హోమాలు, యజ్ఞాలు, యాత్రలు, ఇలా మళ్ళీ మణులు, ఔషధాలు, ఇలా రకరకాలుగా మనకి పరిహార శాస్త్రంలో చెప్పారు. మనకి కామన్గా అందరూ వాళ్ళ ఈజీ ఏంటంటేనండి కనకదార స్తోత్రం కనుక చదువుకోగలిగితే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లెగిసి కొంచెం కష్టం 22 శ్లోకాలు 23 శ్లోకాలు ఉంటుంది. అది కనుక చక్కగా చదువుగలిగితే ఒక 40 రోజుల్లో వాళ్ళకి ధన ప్రవాహం రావడం స్టార్ట్ అవుతుందండి. వీళ్ళు అది చేయలేము అనుకుంటే కనుక వీళ్ళు లక్ష్మీ గణపతి పూజ చేయించుకున్నా, లేదంటే లక్ష్మీనారాయణ, లేదంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళినా కానీ మనకి అక్కడ ఈ ధనం యొక్క ప్రాబ్లమ్స్ పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. శుక్రవారాలు అమ్మవారికి జరుపుకున్నా బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నాయండి. మనకి తులసికి చెట్టుకి మనకి ప్రతిరోజు సాయంత్రం ప్రదోష కాలంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసిన, శనివారం వీళ్ళకి రావి చెట్టుకి దండం పెట్టి అక్కడ దీపారాధన చేసినా కానీ ధన ప్రవాహం రావడానికి చాలా అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ గురుగారు, చాలా చక్కగా వివరించారు. అంటే తెలియని వాళ్ళకు కూడా చాలా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి హరిత గారు.